చరిత్రలో 1971వ సంవత్సరంలో ఆ రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు, ఇది అందరూ కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది 71వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఇది లోకమంతా తెలిసిన విషయమే. భయంకరమైన యుద్ధం. చూడండి, ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా రాలే. అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని, వారి నిర్ణయాలు, ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిక్కు చూడడం జరిగింది. మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు, ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయాలు, ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా గొప్పగా మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్కి యుద్ధం అనివార్యమైనప్పుడు నేను మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కథనాలు కానీ కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి, ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల, దాని మీద ఈరోజు అసలు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది. ఇందిరాగాంధీ గారు ఒక ఆనాటి 71వ సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి. ఆ రోజు అమెరికా, ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము, యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము. కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము, భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము, వెనక్కు తగ్గేది లేదు. అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ఆ దేశము, మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ కానీ ఉంచండి, భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చొద్దు అని మాట లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది.
తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని, ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ముందు తల వంచిన రోజు ఆ రోజు. ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు 71వ సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు. ఆ రోజున దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది సైనికులు ఆ దేశము, పాకిస్తాన్ దేశము సరెండర్ చేయడం జరిగింది. మేము ఓడిపోయినాము అని వాళ్ళతోటి అధికారికంగా రాసిచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయిన రోజు ఆ రోజున. అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఒక దుర్గా మాతగా ఆ రోజు పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమెను అభినందించారు. ఇందిరాగాంధీ గారి యొక్క అంటే ఒక శక్తి, కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత, ఒక కాళీమాత, దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఆమె మన ఇళ్ళలో కూడా మన తల్లిదండ్రులు కూడా బహుశా మనకున్న ఇప్పుడున్న రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఆ రోజులలో మన పెద్దలు, మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పొగిడిండు. ఇందిరాజీ ఒక దుర్గా మాత దిక్రీ హై అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున. అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి, దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే, ఇప్పటికీ అట్లనే ఉన్నది. దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు. ఈ కులము ఆ మతము కాదు, అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిర్ణయం ఆ రకంగా ఉంటుండే. దేశము, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము, దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అప్పుడు 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక పట్టణానికి వస్తున్నదని అంటే మినిమం 3 రోజుల ముందే ఏ గ్రౌండ్కి అయితే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊర్లలోకి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమెను దూరంకే చూసి 4 మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో. అట్లా నేను మా ఇంటి ఎగ్జాంపులే చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు మేమందరం పిల్లలంగా అప్పుడు ఏంటంటే అంటే నేను వాస్తవమే చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలుగా ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీ కాదు, అది చిన్నపిల్లలం అందరం ఆడుకునే ఒక లెసన్. అక్కడ సాయంత్రం పూట మేము పోయేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. నేను కూడా పోయేటోని, బస్తీలో అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో. అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రుల ఏ రకంగా ఉంటుంది అన్నది నేను మా అమ్మని చూస్తుంటే, మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో, దుర్గామాతకు ఫోటోకి అమ్మవారికి దుర్గామాతకు అగరబత్తీలు ముట్టించిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగరబత్తీలు పెట్టే పరిస్థితులు నేను చూస్తున్నాను. నా ఇంట్లోనే ప్రాక్టికల్గా చూసిన. ఇట్లా ప్రతి ఇంట్లో అలా పూజింపబడ్డ ఒక శక్తి, ఒక మహానాయకురాలు ఈ దేశ రాజకీయాలు ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ గారే. ఇది మనం గొప్పలు చెప్పుకునేది కాదు, ఇది వాస్తవాలను నేను మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నా. అంతా కూడా ఇవి నిజాలు కాబట్టి రిమైండ్ చేస్తున్నా.
అందుకే ఈరోజు చూడండి, అసలు ఇప్పుడు జరుగుతున్న భారతదేశానికి ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధం గురించి చర్చ జరగాలి. నిన్న నేను ఒక పేపర్లో కూడా చూసిన, ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూసినాను. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు, ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి రాసుకుంటూ ఇందిరాగాంధీ గారి యొక్క ఆనాటి చరిత్ర మొత్తం కూడా రాయడం జరిగింది. అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆ రోజు 71 జరిగిన ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లయితే విజయవంతం చేసిందో, ఆ రోజులలో అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం వద్దు ఆగండి అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఖాతరు, అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా దేశ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని యుద్ధాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. అది ఒక చరిత్ర, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర. ఆ రోజులలో ఏమన్నారు, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అన్నారు. ఆ రోజులలో ఇప్పటికీ అదే కదా, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ. ఈ బిరుదు, ఈ మాట, ఈ పేరు ఎవరు తీసుకొచ్చారు? ఈ దేశ ప్రజలు చెప్పిన మాట ఇది. అలాంటి యొక్క పరిపాలన, అలాంటి యొక్క నిర్ణయాలు, అలాంటి చరిత్రతో కూడుకున్న ఇందిరాగాంధీ గారు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, ఇది చరిత్ర. ఆ కుటుంబం యొక్క, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా కూడా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం కంటే చర్చ ఇందిరాగాంధీ గారు 71లో చేసిన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం డంకా మోగించిన ఇందిరాగాంధీ గారి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎస్, గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ చరిత్ర మళ్ళీ చెప్పే ఒక అవకాశం మాకు ఈరోజు నేను మీడియా గాంధీ భవన్ మీడియా ద్వారా చెబుతున్నా. అదే ఆ రోజు దేశ ప్రజలు అన్న మాటనే అంటున్నా, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అని. కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధం పట్ల నేను ప్రస్తావన